హాయ్ అండి, అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. రండి, అమ్మవారికి నేనేం ప్రసాదం పెట్టాననేది చూసేయండి. చూస్తున్నారు కదా, పులిహోర అండి అయిపోయింది. ఇంకా తాలింపు ఒకటే ఉంది. ఇంకా అవేంటంటారు, పెసరపప్పు పూర్ణాలండి చేశాను. యూట్యూబ్లో చూసే చేశాను. మిగిలిన 4 ఐటమ్స్ అయితే నాకైతే రావండి, యూట్యూబ్లో చూసే చేశాను నేను. చాలా బాగా వచ్చాయండి పూర్ణాలు అయితే. వడలు కూడా వడల్లా వేద్దాం అనుకున్నా, వడలు అయితే రాలేదు నాకు వేయడానికి ఆ షేప్ అనేది. ఇంకా అవి కూడా పునుగుల్లా వేసేసాను. ఇంకా ఈ పునుగుల్లా వేయడం చూసి మా ఆయన అయితే ఇంకా నవ్వి, పూర్ణాలైనా నేను వేయగలనో లేదో అని చెప్పి ఇంకా పూర్ణాలు ఆయనే వేసేసాడు. రండి, పూర్ణాలు అయితే చాలా బాగా వచ్చాయండి మాకైతే. మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా. యూట్యూబ్లో చూసే చేశానండి నేను అవి. ఇంక మాకైతే నైట్ 1 వరకు మేము పడుకోలేదండి. ఇదే ఫస్ట్ టైం కదా వ్రతం చేయడం. ఇంకా అంతా ఇవన్నీ పప్పులన్నీ నానబెట్టుకోవడం, ఇంకా దేవుని పటాలు క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకొని కొంచెం ఏదో అమ్మవారి దగ్గర లైటింగ్ సెట్టింగ్ పెట్టామండి. ఇంకా అలా మా ఆయన అయితే చాలా హెల్ప్ చేశారండి నాకైతే మాత్రం. చైతు కూడా మంచిగా పడుకుని పోయాడు. ఏంటో మరి ఆ రోజు పులిహోర అయితే నార్మల్గా చేస్తే ఎప్పుడు కూడా అంత టేస్ట్ ఉండదండి. ఏంటో అమ్మవారికి అనే అనుకుంటా, చాలా బాగా కుదిరింది. చూసినా కదా ప్లేట్లో ఉన్నవి డ్రై ఫ్రూట్స్, అవి నేను పరమాన్నంకి పాయసంకి అని చెప్పి ఉంచానండి. బూరెల్లో ఏవో కొంచెం వేసుకుందాం అని చెప్పి అంటే ఈయనేమో మొత్తం ఆ బూరెల్లో వేసేసాడండి. ఇంకా అదొక పని. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నేను అవి ఫ్రై చేసి కాస్త గీ కొంచెం అవి కొంచెం పరమాన్నంలో పాయసంలో వేసేసానండి. పాయసం అనేది ఏంటంటే డీమార్ట్లో తీసుకొచ్చారండి మిక్స్ అనేది. అందులోనే ఓన్లీ పాలు మరగబెడితే సరిపోయింది, అందులో వేసేస్తే మంచిగా వచ్చిందండి పాయసం అయితే మాత్రం. చాలా బాగుంది అదైతే. ఎందుకంటే ఇలాంటి టైంలో మనకి అదొక బెనిఫిట్ అండి. అలాంటివి చాలా ఈజీగా అయిపోయింది పని అయితే. ఇంకా చూస్తున్నారు కదండి, ఇవన్నీ అది స్మాష్ చేసేసి అందులో కాస్త కలిపేసి, నెయ్యి ఏం అవసరం లేదు అందులో, ఆల్రెడీ మనం అందులో వేసాం కదండి. రౌండ్ సేమ్ మామూలు పూర్ణాలు ఎలా చేసుకుంటామో ఇవి కూడా అంతే, అలాగే చేసుకొని ఉండలా చుట్టి ఇంక వేసేయడమే. చాలా బాగా వచ్చే పూర్ణాలు అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇక్కడ పులిహోరకి పోపు అయిపోయింది. ఇంకా శనగలు పరమన్నం అయితే ఇంకా అవ్వలేదు అప్పటికి వీడియో తీసే టైంకి. ఇంకా అవి కూడా తీద్దామంటే ఈలోపు చేతు కూడా లేచాడు. వాడిని వాళ్ళ డాడీ రెడీ చేసి పూజలోకి తీసుకొచ్చారు. ఇంకా నా ఒక్కదాన్నే కదా, నాకు తీయడం కుదరలేదు వీడియో. ఇంకా చూస్తున్నా కదండి, మొత్తం కట్ చేసేస్తున్నాడు. నేనైతే చూసుకోలేదు, వీడియోలో కూడా ఉంది. ఆ మొత్తం మిక్స్ చేసేసాడు అందులో.